తెలంగాణలో రసవత్తర రాజకీయాలకు తెరలేస్తున్నట్టే కనిపిస్తోంది. రీసెంట్గా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరితే 2019లో ఆయనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. నిజానికి తెలంగాణ బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ వంటి నేతలున్న వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థులను భావించవచ్చు. వారందరినీ కాదని రాజాసింగ్ టీడీపీ నేత అయిన రేవంత్ రెడ్డిని బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ అభివర్ణించడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ బీజేపీ పెద్దల అనుమతి లేకుండా రాజాసింగ్ నోటి వెంట అంత పెద్ద మాట రాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని వెనుక అమిత్ షా, నరేంద్ర మోదీ గేమ్ ప్లాన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటున్నారు. తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతహాగా పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న వారే కాక మరికొందరు సమర్థవంతమైన నేతల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. సమర్థవంతమైన నాయకుడిగా కేసీఆర్నే ఢీకొట్టగల నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటే పార్టీ పటిష్టపడుతుందని అమిత్ షా, నరేంద్ర మోదీ సహా బీజేపీ పెద్దలంతా భావిస్తున్నారట. కాగా రేవంత్ వంటి నేతని బుట్టలో పడేయాలంటే పెద్ద ఆఫర్ అని అతనికి ప్రకటించాలని, అందుకోసమే రాజాసింగ్ చేత రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అనే మాట చెప్పించిందని కమలం పార్టీలోనే వినిపిస్తోంది. మరి మోదీ, అమిత్ షాల మధ్యలో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.